హరే కృష్ణ. బుద్ధిమంతుడైన రాజు అనే కథను చూద్దాము. ఎవరి దగ్గరైనా ధనం చాలా ఉంది అంటే అదేది విశేషమైన జగద్కృపా విషయం కాదు. ఈ ధనాది వస్తువులు పాపాత్ముడికి లభిస్తాయి. సుతుధార అరు లక్ష్మి పాపి ఖేభి మోయి. ఇది లభించడంలో ఏది విలక్షణ విషయం లేదు. ఒక రాజు అన్నాడు, అతనికి సాధువేషంలో గొప్ప శ్రద్ధ ఉంది. ఈ శ్రద్ధ ఏ వ్యక్తిలోనైనా సరే ఉంటుంది. ఆ రాజు సాధు సత్పురుషుల్ని చూసి చాలా సంతోషపడతాడు. సాధువేషంలో ఎవరైనా వచ్చారంటే ఎలా వచ్చినా సరే వాళ్ళని చాలా ఆదరిస్తాడు, చాలా సేవ చేస్తాడు. ఫలానా వైపు నుంచి సాధువు వస్తున్నారని ఎక్కడైనా విన్నాడా అంటే కాలినడకను వెళ్ళి వారిని తీసుకుని వస్తాడు, మేడల్లో ఉంచుతాడు, చక్కగా సేవ చేస్తాడు. సాధువేది అడిగితే అది ఇస్తాడు. ఆయనకి బాగా ప్రసిద్ధి వచ్చింది. పొరుగు దేశాల్లో మరొక రాజు ఉన్నాడు. ఆయన ఈ సంగతి విన్నాడు. ఆయనకు అనిపించింది, ఈ రాజు చాలా మూర్ఖుడు, సాధువుగా తయారై ఎవడైనా ఈయన్ని మోసం చేయవచ్చు కదా అని. ఆయన వేషాలు వేసేవాడిని పిలిచి, నీవు ఆ రాజు దగ్గరికి పోయి సాధు వేషంలో వెళ్ళు, అతడు నీతో ఎలా ప్రవర్తిస్తున్నాడో అది వచ్చి నాతో చెప్పు అన్నాడు. ఆ బహురూపధారి కూడా చాలా నేర్పరి. అతడు సాధువై అక్కడికి వెళ్ళాడు. అక్కడి రాజు ఫలానా దారిన ఒక సాధువు వస్తున్నాడు అని విని ఆయన ఎదురుకి వెళ్ళి ఆయన్ని గొప్ప ఆదర సత్కారాలతో తన భవనానికి తీసుకుని వచ్చాడు. తన చేతులతో బాగా ఆయనకి సేవ చేశాడు. ఒకనాడు రాజు ఆ సాధువులతో అన్నాడు, అయ్యా ఏమైనా వినిపించండి అని. సాధువు, రాజా తమరు గొప్ప అదృష్టవంతులు, తమకి ఇంత పెద్ద రాజు లభించింది, ధనము లభించింది, తమ యొద్ద ఇంత పెద్ద సేన ఉన్నది, తమ భార్య పుత్రులు నౌకర్లు మొదలైన వారు అందరూ మీకు అనుకూలరు, అందువలన తమ మీద భగవంతునికి మహాకృప ఉంది అని. ఇలా ఆ సాధువు అనేక విషయాలు చెప్పాడు. రాజు మాట్లాడకుండా విన్నాడు. 2-3 రోజులు అయ్యాక ఆ సాధువు అన్నాడు, రాజా ఇప్పుడు ఇంక మేము వెళ్తామని. అప్పుడు రాజు, మంచిదయ్యా, తమ ఇష్టము అన్నాడు. రాజు అతని ముందు ఖజానా తెరిచి ఇందులో తమకు కావలసిన వెండి, బంగారము, మణులు, ముత్యాలు, రూపాయలు బాగా తీసుకోండి అన్నాడు. ఆ సాధువు అక్కడి నుండి మంచి మంచి సామాగ్రి తీసుకొని ఒంటి మీద ఎక్కించి బయలుదేరాడు. అతడు బయలుదేరబోతూ ఉండగా రాజు, మహాత్మా, ఇదైతే తమరు తమ తరపున తీసుకున్నారు. ఒక వెండి పెట్టె ఉంది, అది నేను నా తరపున ఇస్తున్నాను అని ఒక వెండి పెట్టెను ఒక పట్టు జరి బట్టలో చుట్టి అతనికి ఇచ్చిలా అన్నాడు, ఇది నా తరపున తమకు బహుమానమని. ఆ సాధువు తన రాజు దగ్గరికి చేరాడు. రాజు, ఏమేం తెచ్చావని అడిగాడు. అతడు లక్షల కోట్ల ధనం తెచ్చానంటూ అంతా చెప్పాడు. రాజు అనుకున్నాడు, ఈ పొరుగు రాజు మహామూర్ఖుడు. ఎందుచేతనంటే ఇతనికి సాధువు ఎటువంటి వాడు అనే గుర్తింపే లేదు, ఇతడు చాలా తెలివి తక్కువ వాడు అని ఆ బహురూపి అన్నాడు. ఓ పెట్టే నాకు ఆ రాజు తరపున, ఇది నా తరపున ఇచ్చే కానుక అంటూ ఇచ్చాడు అని. రాజు, మంచిది, పెట్టె తీసుకొనిరా, దాన్ని నేను చూస్తాను అంటే అతగాడు ఆ పెట్టె రాజు దగ్గర ఉంచాడు. దాని తాళపు చెవి ఇచ్చాడు. రాజు తెరిచి చూస్తే ఒక వెండి పెట్టె, దాని లోపల మరొక వెండి పెట్టె. మళ్ళీ దాని లోపల తెచ్చి చూస్తే లోపలి చిన్న పెట్టెలో ఒక గ్రుడ్డి గవ్వ దొరికింది. రాజు, దీని తాత్పర్యం ఏంటబ్బా అని ఆలోచించాడు. అతనికి అర్థమైంది, ఈ రాజు మూర్ఖుడు కాదు, గొప్ప బుద్ధిమంతుడు. సాధువేషంలో ఇతనికి ఉన్న శ్రద్ధ ఆదరించదగింది అని. రాజు, నీతో అతడన్న విషయమంతా చెప్పు అని బహువేషధారిని అడిగాడు. అతడు చెప్పాడు. ఒకనాడు ఆ రాజు నన్ను ఏదైనా వినిపించమని అడిగాడు. నేను, నీవు మాత్రం గొప్ప భాగ్యశాలివి, నీకు రాజ్యం ఉంది, ధనం సంపద ఉంది, అనుకూలురైన భార్యాపుత్రాదులు ఉన్నారు, నీ మీద భగవంతుని గొప్ప అనుగ్రహం ఉంది అన్నాను. అది వినగానే రాజు విషయమంతా అర్థం చేసుకున్నాడు. 3 పెట్టెలు ఉండడానికి అర్థము స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము. వాటి లోపల ఏమి ఉంది అంటే లోపల మాత్రము గ్రుడ్డి గవ్వ ఉంది, ఏమీ లేదు. బయటకి వేషభాషలు చాలా బాగున్నాయి, బయటకి బాగుంటాయి, కానీ లోపల ఏమీ లేదు. మీ మీద భగవంతునికి చాలా అనుగ్రహం ఉంది అనే మాట ఏంటి? అది గ్రుడ్డి గవ్వ. ఇదేమైనా కృప అవుతుందా? భగవద్భజన చేయటము, భగవంతుల్లో లగ్నమవడం అనేది భగవత్ కృప అని. ఇక్కడ రాజుగారు 3 పెట్టెలు, వెండి పెట్టెలు పెట్టి అందులో ఒక గ్రుడ్డి గవ్వ పెట్టారంట. పెడితే ఆ తెచ్చిన అతనికి అయితే అది అర్థం కాలేదు. కానీ ఈ రాజుగారు, ఇతను కూడా జ్ఞానవంతుడు కాదు, ఇతనికి ఏం అర్థమైంది? వెళ్ళిన ఆ దొంగ సాధువు ఏమంటున్నాడు, మీకు భగవద్ కృప ఉంది అందుకే ఇంత గొప్పవి వచ్చినాయి అని చెప్తుంటే ఈయనేమంటున్నాడు, అలాగా బయట రాజుగా ఉండడము, ఇంతమంది సేనలు ఉండడము, ఇవన్నీ జస్ట్ ఆర్భాటాలు మాత్రమే, దీనికి భగవద్ కృప అవసరం లేదు. ఇంకొక మాట కూడా వాడారు వీళ్ళు ముందులో, డబ్బులో ఉండడమే భగవద్ కృప అయితే ఈ కాలంలో అయితే
చాలా పాపాలు చేసినా కూడా డబ్బులు సంపాదించేస్తున్నారు. మరి అది భగవత్ కృప అంటే అది భగవత్ కృప కాదు. ఏమంటున్నారంటే నిజమైన భగవత్ కృప అంటే ఏటట భగవద్ భజన చేయడం, భగవాన్లో లీనమైపోవడం అనేది ఉంటే కనుక అది భగవత్ కృప అనిపిస్తుంది. తప్పితే ఇంత ఏదో పెద్ద రాజ్యం ఉండడము, సేన ఉండడము, భార్య బిడ్డలు అనుకోగా ఉండడం, బోలంత ధనం ఉండడం ఇవైతే కాదు అని చెప్పేసి ఆ రాజుగారు సింబాలిక్గా పెట్టి ఇచ్చారనమాట. అందుకని ఎంత ఉన్నా లోపల గ్రుడ్డి గవ్వే ఉంది అంటే అందులో భగవంతుని కృప లేదు అని. ఎంత ఆర్భాటాలు ఎక్కువైపోయి, ఎంత బాధ్యతలు ఎక్కువైపోతే అంత భగవంతుడికి దగ్గరికి వెళ్ళడం కష్టం అవుతుంది సామాన్యుడికి. ఒక జ్ఞానికైతే ఏదైనా సాధ్యమే. ఇంకనేంటంటే అవన్నీ తక్కువ బాధ్యతలు లేకపోతే ధనం అవన్నీ తక్కువ ఉండడమే నయం అనమాట. భగవంతుని దగ్గరికి చేరడం అది ఈజీ అవుతుంది. అందుకని భగవత్ కృప నాకు లేదు అని సింబాలిక్గా అని చెప్తున్నారు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.